హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ అవుదాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. 141 కోట్ల మందిని కాపాడిన మన తెలుగు తేజం. ఒక్కసారి మీరు ఆలోచించండి, మరి ఈ మ్యాచ్ గిట్ట ఓడిపోతే ఏ విధంగా ఉండేదో. పాకీల కీబోర్డులు మాత్రం మామూలుగా ఉండకపోవు. వాళ్ళు చాలా అంచనా ట్రోల్ చేసేవాళ్ళు. మ్యాచెస్ ఓడిపోతున్న వాళ్ళు చాలా అంచనా హంగామా చేసిళ్ళు ఫస్ట్ 2 మ్యాచ్లో చూసుకుంటే. ఇంకా ఈ మ్యాచ్ ఓడిపోతే గిట్ట ఇంకా చాలా పాలిటిక్స్ తీసుకొచ్చు, ఇంకా గందరగోళం చేసు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మన తెలుగు తేజం, తెలుగుని దెబ్బ పాకిస్తాన్ అబ్బా, ఆ విధంగా అయితే మనకైతే కనబడుతుంది. ఎక్కడ కూడా మన తిలక్ వర్మ ప్రెజర్ లో ఉన్నట్టయితే మనకైతే కనబడలేడు. చాలా బెటర్ గా రాణించిన చెప్పుకోవచ్చు. యూజువల్ చూసుకుంటే నెంబర్ 3 ఇంకా చాలా బెటర్ రాణిస్తాడు తిలక్ వర్మ. బట్ ఇతనికి యూజువల్ ఛాన్స్ అయితే రాలేదు ఒక్కసారి కూడా నెంబర్ 3 ఆడటానికి. తిలక్ వర్మ ఈస్ నాట్ ఏ T20 ప్లేయర్, ఈస్ ఏ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఛాన్స్ ఇవ్వాలి, గ్రూమ్ చేయాలి, అంటే ప్రతి మ్యాచ్ కూడా అవకాశం ఇవ్వాలి ఇతనికి. ఎలాగో మీరు అక్కడ శుభన్ గిల్ వెనకేసుకుంటే వస్టిల్లో ఖచ్చితంగా ఇతను కూడా ఆ విధంగా ఛాన్స్ అయితే ఇవ్వాలి. శుభన్ గిల్ ఎట్లా ఉంటుంది, ప్రెజర్ మ్యాచెస్ లో మనకు తెలిసిన చేతులు ఎత్తేస్తాడు. అలాంటిది 3 వికెట్లు పోయినాయి జస్ట్ 20 పరుగులకి. ఎట్లా అందరు అన్నారు, కొంతమంది అయితే టీవీలో ఆఫ్ చేసిళ్ళు 100% ఈ మ్యాచ్ ఓడిపోతుందని. చాలా మందికి విరాట్ కోహ్లీ గుర్తుకొచ్చిండు. బట్ తిలక్ వర్మ నేనున్న మై హూనా అని లాస్ట్ రాకుండి మ్యాచ్ అంతే ఫినిష్ అయితే వేసినా చెప్పుకోవచ్చు. లాస్ట్ లో కూడా 2 పరుగులు కావాలి, అప్పుడు పెద్ద షాట్ అందరు కొడతారు, ఫినిష్ చేస్తారు. బట్ తిలక్ వర్మ నాకు నచ్చేది ఏంటంటే అతను ఊరికే వికెట్ అయితే పడినీయడు, అంటే ఊరికే వికెట్ విసిరేయడు. చాలా కమిట్మెంట్తో ఆడుతారని చెప్పుకోవచ్చు. ఆ కమిట్మెంట్ నాకు నచ్చిందని చెప్పుకోవచ్చు. ఇతని దగ్గర నుంచి ఈజ్ ఏ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. రాఫన్ బౌలింగ్ లో ఆ 6 తర్వాత గౌతమ్ గంభీర్ రియాక్షన్ మనకు చెప్తుంది మరి తిలక్ వర్మ దగ్గర నుంచి ఎంత కమిట్మెంట్ ఉందనేది. ఇట్ ఈస్ నాట్ ఏ జస్ట్ మ్యాచ్, ఇట్ ఈస్ ఏ ఓవరాల్ గా చూసుకుంటే 140 crore పీపుల్ యొక్క అదని చెప్పుకోవచ్చు. గైస్ మీరే కింద కామెంట్స్ తో మెన్షన్, మరి తిలక్ వర్మ నాకు మీకు ఏ విధంగా అనిపించింది అనేది. చాలా హంగమ్మ వేసేటోళ్ళు వాళ్ళైతే 100% చేసేవాళ్ళు. జస్ట్ వాళ్ళు కొట్టింది 146, మనల్ని కూడా 140 కొడితే విన్ అవుతుంది, ఈజీ అయితే ఉంటుంది అనుకున్నాం. వాళ్ళు మంచిగా ప్రిపేర్ అయ్యేది వచ్చింది. అభిషేక్ శర్మకి ప్రిపేర్ చేస్తే గిట్ట వర్మ ఉండని వాళ్ళకి తెలియదు ఇంకా. సో వర్మ ఇచ్చి పారేసిండు వాళ్ళకి, మొత్తం చెక్ వేసిండు మొత్తం బాల్ అనుకంచలి. లైక్ విరాట్ కోహ్లీ ఆడిందని చెప్పుకోవచ్చు. అందరు కూడా విరాట్ కోహ్లీ గుర్తుకొచ్చిండు మరి ఆ 3 వికెట్లు పడ్డ తర్వాత. సేమ్ విరాట్ కోహ్లీ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ అయితే మనకైతే కనబడ్డది. ఆ సింగిల్స్ రొటేట్ చేయడం కానీ, ఆ బిగ్ షాట్స్ కొట్టడం కానీ చాలా మనకి బెటర్గా కనబడ్డదని చెప్పుకోవచ్చు. అండ్ సంజు శాంసన్ దగ్గర నుంచి కూడా మంచి నాకైతే కనబడ్డది. అతనికి అది చెప్పాలంటే ఈ సిరీస్ మొత్తంలో అతనికి ఎక్కువ ఛాన్స్ అయితే రాలేదు, అడపదడప చిన్న ఛాన్స్ అయితే వచ్చింది. బట్ అతనికి ఛాన్స్ రాకుండా అని ఈ ఫైనల్ మ్యాచ్లో, క్రూషల్ మ్యాచ్లో చాలా మంచి నాకైతే ఆడిందని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ సంజు శాంసన్, ఆల్సో క్రెడిట్ గోస్ టు శివన్ దుబే. ఎందుకంటే శివన్ దుబే కూడా చాలా బెటర్ రాణించిండు. అతను కొట్టిన 6 మాత్రం మామూలు లేదు, అతను కూడా చాలా బెటర్ రాణించిండు. ప్రెజర్ అయితే కొంచెం ఫ్రీ అయిందని చెప్పుకోవచ్చు మనకి అతను ఆడినప్పుడు. మొత్తం అక్కడ 33 కొట్టిండు, 22 బాల్లో 2 4లు 2 6లు 150 స్ట్రైక్ రేట్తో శివన్ దుబే. ఇక తిలక్ వర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది, అభిషేక్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అయితే వచ్చింది. ఇక కుల్దీప్ యాదవ్ కూడా మోస్ట్ వాల్యుబుల్ అవార్డు అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక మనోళ్ళు అయితే కప్ అయితే తీసుకోలేరు, ఎందుకంటే అక్కడ ACC చైర్మన్ మోసిక్ నవీక్ గడ్ అయితే ఉన్నాడు. సో ఆయన చేతుల మీదకెళ్ళి తీసుకోవడం మనకి నచ్చదు, కాబట్టి కప్ను అయితే రిజెక్ట్ అయితే వేసిళ్ళు. ఆటోమేటికల్లీ మన క్యాబిన్ లోకి అదే వస్తుంది, కాబట్టి మనోళ్ళు వర్చువల్ గా మంచిగానే సెలబ్రేట్ అయితే చేసినా చెప్పుకోవచ్చు. గైస్ మనం ఈ మ్యాచ్ గెలిచినామంటే ఖచ్చితంగా దానికి కారణం వచ్చేసి తిలక్ వర్మ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ అండ్ శివన్ దుబే కూడా క్రూషల్ రోల్ అయితే ప్లే చేసిళ్ళు. ఓవరాల్ గా చూసుకుంటే తిలక్ వర్మ ఈస్ ఏ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. సో అన్ని ఫార్మాట్ లో కూడా ఇతనికి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.